హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలకు స్వాగతం. చైనీస్ ఫుడ్ అంటే మనందరికీ చాలా ఇష్టం. అయితే చైనీస్ ఫుడ్లో వాళ్ళు క్రిస్పీ వెజిటబుల్స్ అని చేస్తూ ఉంటారు. అంటే మనం ఎలా పకోడాలు చేసుకుంటామో వాళ్ళు క్రిస్పీ వెజిటబుల్ అని చక్కగా మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఆ క్రిస్పీగా తెచ్చి వేడిగా వేస్తూ ఉంటారు. అవి తీసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. అది మంచి స్వీట్ సాస్ కానీ హాట్ చిల్లీ సాస్ కానీ దేనితోటన్నా తినొచ్చు. మనకి బ్యాటర్ మంచిగా మనం ఎందులో అయితే ఫ్రై చేస్తామో అవి ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా ఉండాలి. కానీ ఏమవుతుందంటే వాళ్ళు హోటల్లో చేసినప్పుడు ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుంటారు. అప్పుడు క్రిస్పీగా వచ్చి అది చాలాసేపు క్రిస్పీగా ఉంటాయి. మన ఇళ్ళలో ఏం చేస్తామంటే మనం ఒకేసారి ఫ్రై చేసి ఏంటి క్రిస్పీ రాలేదని కంగారు పడుతూ ఉంటాం. లేదు, బ్యాటర్ కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ కూరగాయలు అన్నీ తీసుకొని ఇందులో వేస్తాను. ఇందులో బేబీ కార్న్ సన్న ముక్కలుగా కోసుకున్నాను, అలాగే బీన్స్, క్యారెట్, మీ ఇష్టం, మీకు ఎటువంటి కూరగాయలు, మీకు కాలీఫ్లవరు ఏవి కావాలన్నా కానీ చేసుకోవచ్చు. అలాగే బెల్ పెప్పరు, మన క్యాప్సికమ్ అంటాం కదా, అది ఎల్లో టైపు, ఒకటి గ్రీన్ టైపు, ఒక రెడ్ టైపు, మన ఇష్టం. అలాగే కావాలంటే మీరు బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పుల్లలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఉల్లిపాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇవన్నీ పెట్టుకున్నాం. అయితే దీనికి బ్యాటర్ మంచిగా అంటుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఈ పిండి అంతా దీనిపైన జల్లేసి ముందు కోటింగ్ చేసుకోవాలి. అయితే ఏమవుతుందంటే మనం తర్వాత బ్యాటర్ అయితే ఎందులో అయితే వేస్తామో అది దీనికి చక్కగా పట్టుకుంటుంది. లేకపోతే ఈ పిండి మనం వేయకుండా అలాగే వేసామనుకోండి, ఆ బ్యాటర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలా, కొంచెం అంత పిండి తీసుకొని దీని మీద జల్లేసి చేస్తే దీనిపైన ఏదైతే సాఫ్ట్గా నీళ్లు అలా ఉంటాయో అదంతా ఈ పిండి పీల్చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకో బౌల్లో తీసుకొని మనం బ్యాటర్ తయారు చేసుకుందాం. ఇందులో మీరు ఏ పిండి అన్నా వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవడం కోసం ఏ పిండి వేయాలా అని ఏం ఆలోచించక్కర్లేదు. కావాలంటే మైదా పిండి వేసుకోవచ్చు, లేకపోతే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ తయారు చేసుకుందాం. కూరగాయలకి అయితే కొంచెం పిండి వేసి పక్కన పెట్టుకున్నాము. మరి బ్యాటర్ చేయడానికి కూడా కార్న్ఫ్లవరు అలాగే మైదా పిండి, ఒక 1/2 కప్పు కార్న్ఫ్లవర్, 1/2 కప్పు మైదా పిండి, దీంతోపాటు మనం కొంచెం అంత సాల్ట్, మరి ఈ బ్యాటర్ కొంచెం అంత లైట్గా ఉండడం కోసం దీంట్లో బేకింగ్ పౌడర్ కూడా చిటికెడంత బేకింగ్ పౌడరు, అలాగే కొంచెం అంత అజినోమోటో వేసామనుకోండి, అదే MSG అంటాం మనం, అది కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవరింగ్ సాల్ట్ అని కూడా అంటారు. మరి దీంట్లో కొంచెం అంత పెప్పరు వేసి అదంతా కలిపేసుకుందాం. ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గుడ్డు, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ గుడ్డు వేసామనుకోండి మళ్ళీ క్రిస్పీగా అవ్వదు. సో కాబట్టి కొంచెం చాలు. తెల్ల సొన కొంచెం వేసుకొని ఫస్ట్ దీంట్లో కొంచెం అంత నీళ్లు పోసుకొని ఫస్ట్ ఈ తెల్ల సొనని ఈ నీళ్లు మంచిగా కలిపేద్దాం. దాని తర్వాత ఈ కార్న్ఫ్లవర్, ఈ మైదా పిండితోటి కొంచెం థిక్గా బ్యాటర్ లాగా చేసుకుందాం. చూసారు కదా, థిక్గా ఉండడం కోసం ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని థిక్ బ్యాటర్ తయారు చేసుకుందాం. ఇందులో మంచిగా పెప్పర్ వేసాము, అన్నీ వేసాం కాబట్టి ఈ బ్యాటర్ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా వేలు పెట్టి తీస్తే మన ఏలుకి చక్కగా కోటింగ్ అవ్వాలి. ఇంకా థిక్ ఉంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం అంత పిండి వేసుకొని ఇంకొంచెం కలిపేసుకుంటాను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఈ కూరగాయలు తీసుకొని మనం మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వేసి ఒక సైడ్లో కలుపుకుందాం. కలుపుకొని ఈ వెజిటేబుల్స్ని సపరేట్గా వచ్చేలా వేసుకోవాలి. ఇలా నూనె ఉన్నప్పుడు స్లోగా ఒక్కొక్క పీస్ వెజిటేబుల్ సపరేట్గా వచ్చేట్టు వేసుకుంటే మీకు సూపర్గా అవుతుంది. ఇప్పుడు వీటిని
అంటుకుపోతాయి, ఒకదానికొకటి అంటుకోకుండా మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కోటింగ్ కూడా చూడండి, ప్రతి పీస్కి మనం చాలాసార్లు ఏంటంటే చాలామంది ఇంట్లో చేసినప్పుడు ఈ కోటింగ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏంటి థిక్గా బ్యాటర్ ఉండాలి, కొంచెం అంత గుడ్డు లేకపోయినా పర్లేదు. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, ఎవరైతే అస్సలు గుడ్డు కూడా ముట్టుకోరో వాళ్ళు గుడ్డు వేయకపోయినా పర్లేదు, కానీ బ్యాటర్ మాత్రం ఇలా చక్కగా థిక్గా చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాయో, కానీ డబల్ ఫ్రై చేసినప్పుడు భలే చక్కగా క్రిస్పీగా అయిపోతాయి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇవి కొంచెం సేపు పక్కన పెట్టిన తర్వాత కొంచెం అంత సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అన్ని వెజిటేబుల్స్ కాదు, ఇప్పుడు కార్న్ ఇలాంటివి అయితే కావు, కొన్ని క్యాప్సికము, ఉల్లిపాయ దాంట్లో నుంచి కొంచెం నీళ్లు బయటకు వచ్చి కొంచెం సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా మనం వేసుకుంటే బాగుంటుంది కదా. మరి చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రై చేస్తాం. సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు మాత్రం నూనె బాగా వేడిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, వేసేసి మంచి వేడిలో ఫ్రై చేయాలి. అట్లా అని చెప్పి మరీ ఎక్కువ వేడిలో వేసారనుకోండి వీటికి కలర్ చేంజ్ అయిపోతుంది. అయినా కానీ ఇందులో కార్న్ఫ్లవర్ అవి వేసాం కాబట్టి తొందరగా అంత కలర్ రాదు. సో ఇప్పుడు నూనె వేడెక్కింది, దీంట్లో మనం ఈ కూరగాయలన్నింటినీ రెండోసారి ఫ్రై చేసుకుందాం. ఈసారి ఫ్రై చేసినప్పుడు మాత్రం చక్కగా కొంచెం కలర్ వచ్చి క్రిస్పీ అయ్యేదాకా ఉంచామనుకోండి, తర్వాత వచ్చిన తర్వాత చాలాసేపు మంచిగా క్రిస్పీగా ఉంటాయి. దీంతోపాటు ఏదైనా మంచి చిల్లీ సాసు దేంతోటైనా నంచుకొని తింటే కనుక భలే ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చక్కగా ఇలా ఒక్కొక్కటి చేతిలో పట్టుకొని కరకరలాడుతూ తింటున్నాం అనుకోండి. అందులో లోపల ఉంది వెజిటేబుల్స్, కానీ ఈ పైన కోటింగ్ కూడా భలే మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి అన్నీ కొంచెం కలర్ కూడా బంగారు కలర్ వచ్చేస్తుంది. రాగానే తీసేద్దాం. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, కొంచెం ఎర్రగా ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం చిల్లీ పేస్టు అలా వేస్తారు. ఓకే, ఇందులో లోపల కూరగాయలు మాత్రం సాఫ్ట్ అయిపోతాయి, కాకపోతే పైన మాత్రం క్రిస్పీగా ఉంటాయి. నూనె అంతా పొయ్యేలాగా తీసుకొని ఇవి వేసుకోండి. ఇప్పుడు ఇవి చూడండి ఎట్లా కరకరలాడుతూ ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్కటి కొరికేమనుకోండి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీ వెజిటబుల్ అని ఎందుకంటారు, క్రిస్పీగా ఉండాలి. మరి ఇలా ఎప్పుడన్నా ఫ్రైడ్ చేసుకున్నాం అనుకోండి, మనం సాస్లో నూనె వేయకుండా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే కొంచెం వెనిగరు, దీంట్లో గార్లిక్, సన్నగా చాప్ చేసిన గార్లిక్ ఇందులో వేసేసుకుందాం. చూడండి కుక్ చేయము, గార్లిక్ వాడతాము, అయినా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. చిల్లీ పేస్ట్, ఈ చిల్లీ పేస్ట్ ఏంటంటే ఎండుమిరపకాయల్ని కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టేసి, కొంచెం లేకపోతే వేడి నీళ్ళలో నానబెట్టి దాన్ని పేస్ట్ చేసేసుకుంటే మన చిల్లీ పేస్ట్ రెడీ అయిపోతుంది. దీంట్లో టమాటో కెచప్, మరి వెనిగర్ వేసాం కదా, దాన్ని కట్ చేయడం కోసం ఏం కావాలని చెప్తాను ఇప్పుడు, షుగర్, అలాగే కొంచెం అంత వెనిగర్తో పాటు నిమ్మరసం కూడా వేసుకుంటే కొంచెం ఈ ఫ్లేవర్స్ అంతా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంతో షుగర్ కొంచెం కరగదు కాబట్టి ఇది వేసి ఫాస్ట్గా కలుపుతాను. చూసారు కదా, ఇప్పుడు ఒకే నిమిషంలో ఈ ఫ్రైలు రెడీ అయిపోయిన తర్వాత చూడు ఒక్క నిమిషంలో సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్నది ఇలా ముంచుకొని తిన్నామనుకోండి భలేగా ఉంటుంది. ఆ గార్లిక్ కూడా పచ్చిదైనా కానీ ఈ వెనిగర్ ఇవన్నిటి వల్ల కవర్ అవుతుంది. ఆహా, భలే అండి. ఏం చెప్పాలండి, ఇంత టేస్టీగా ఉంటే ఇంకేం చెప్పాలి. గమ్మున చేసుకోండి, సాస్ చేసుకోండి, తినేయండి.
క్రిస్పీ వెజిటేబుల్ తయారు చేయ విధానం. ఒక బౌల్లో బేబీకార్న్, బీన్స్, క్యారెట్, ఎల్లో, గ్రీన్, రెడ్ బెల్ పెప్పర్, ఉల్లిపాయలు, కొంచెం మైదా పిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో కార్న్ ఫ్లవర్, మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, ఎంఎస్జి అంటే అజినోమోటో, పెప్పర్ పౌడర్ వేసి కలిపి తర్వాత కొంచెం కోడిగుడ్డు, అది కూడా తెల్లసొన కొంచెం వేసుకుంటే దాంట్లో నీళ్లు పోసి కలుపుకోవాలి. తిక్కగా చేసుకున్న ఈ బ్యాటర్లో ఈ కూరగాయ ముక్కల పిండిని వేసి కలుపుకొని వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా రావాలంటే మరోసారి నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చిల్లీ గార్లిక్ సాస్ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్. ఒక బౌల్లో వెనిగర్, సన్నగా తరిగిన వెల్లుల్లి, చిల్లీ పేస్ట్, టమాటా కెచప్, పంచదార, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఈ క్రిస్పీ వెజిటేబుల్స్ని ముంచుకొని తింటే దాని సామిరంగా అద్దిరిపోతుంది. మెంతికూర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మెంతికూరతో మనం ఏ ఐటెం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అందులో మెంతికూర చికెన్ అంటే అప్పప్పు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మెంతికూరలో కొంచెం అంత చేదుదనం ఉంటుంది. ఆ చేదు ఎలా ఉంటుందంటే మన నోటికి అంత రుచిగా అనిపిస్తుంది అనమాట. సో ముందుగా ఈ మెంతికూర చికెన్ చేయడానికి కొంచెం నూనె తీసుకొని అందులో మనం కొంచెం జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. మనం ఎప్పుడన్నా చికెన్ చేసుకున్నాం అనుకోండి, చికెన్ పీసులు ఏరుకొని తింటూ ఉంటాను నేను. కానీ మెంతికూర చికెన్ చేశాను అనుకోండి, కూర ఏరుకొని తింటూ ఉంటాను. ఎందుకంటే ఆ కూర అంత టేస్టీగా ఉంటుంది. అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చెప్పండి, నేను చెప్పను. ఉల్లిపాయలు వేయగానే కొంచెం ఉప్పు వేస్తే ఆ ఉల్లిపాయల్లో ఉన్న నీరు బయటకు వచ్చి తొందరగా కుక్ అయిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం దూరగా వేయించుకుందాం. అంటే కొంచెం అంత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ కూరలో మనం టమాటాలు వేయబోతున్నాము, మెంతికూర వేయబోతాము, అదంతా చక్కటి కూర అవ్వాలి. అందుకోసం ఉల్లిపాయలు కూడా కొంచెం దూరగా వేయించుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అదే మనం మెంతికూర మన రాష్ట్రంలోనే కాదండి, నార్త్ ఇండియాలో, మొగలాయిలో అన్ని రకాల్లో మెంతికూర చికెన్ చాలా బాగా చేస్తారు. అయితే హోటల్లో మేము ఏం చేస్తామంటే ఢిల్లీలో ఉన్నప్పుడు చికెన్ టిక్కా అని తయారు చేసుకొని ఆ దాన్ని మెంతికూరలో వేస్తారు. అది కూడా భలే ఉంటుంది. కానీ మనం మాత్రం మన ఇళ్లలో చికెన్ టిక్కాలు చేసుకోవాలంటే మళ్ళీ అది ఇంకొక వీడియో చూపిస్తాను. అది చూపించినప్పుడు మళ్ళీ దాంతో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. కానీ ఈరోజు మాత్రం ఇలా మన ఇళ్లలో మన తెలుగు నాలికకి బాగా నచ్చే స్టైల్లో చేసి చూపిస్తాను. ఈ ఉల్లిపాయలు కొంచెం అంత వేగినాక గులాబీ రంగు కొంచెం వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం అంత పసుపు, అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం కారంగా ఉండే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు. అయితే ఈ టమాటాలు చాలామంది ఏంటంటే ఉడకనివ్వరు. నాకు ఇందులో ఎలా కావాలంటే ఈ టమాటాలు ఇందులో కలిసిపోవాలి, అంటే బాగా కుక్ చేయాలి. మనం మెంతికూర వేసిన తర్వాత చెప్తూ ఉంటాను కదా, ఆకుకూరలు ఎప్పుడన్నా ఉండేటప్పుడు దానిపైన మూత పెట్టకూడదు అని. సో ఆ మూత పెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఇప్పుడే టమాటాలు వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, అలాగే కారపొడి ఇవన్నీ వేసేసి ఫస్ట్ మూత పెట్టేస్తాం. ఓకే, మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఏంటి, టమాటాలు నాకు కనపడకూడదు. టమాటాలు ముక్కల్లాగా వస్తే ఈ మెంతికూరలో మజా రాదు, మంచి కలిసిపోవాలి. సో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఈ టమాటాలు అయితే ఉడుకుతుంది. మరి చికెన్ గురించి మాట్లాడుకుందామా? ఏం లేదు, మరి టమాటాలు వేసిన తర్వాత చికెన్ వేస్తే మరి సాఫ్ట్గా జ్యూసీగా ఎలా వస్తుంది? అయితే దీనికి ఒక టెక్నిక్ ఉంది. అది చెప్పే ముందు, అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ చికెన్ ఎంత టెండర్గా ఉంటుందంటే వాళ్ళు, ఎందుకంటే ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వస్తాయి, దాన్ని చక్కగా కట్ చేసి మళ్ళీ ప్యాక్ చేసి వస్తాయి. అప్పుడు మనం కొనేసరికి ఒక రోజు తర్వాత కొంటాం, మంచి ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టు ఫాలో చేశారనుకోండి, సూపర్ టేస్టీగా వచ్చేస్తుంది. అయితే మనం ఇక్కడ కొనుక్కున్న చికెన్ మనం ఫ్రెష్గా షాప్లో వెళ్ళి కట్ చేసి తీసుకొచ్చి ఇందులో వేస్తే, ఎన్నోసార్లు చెప్పాను కదా, అది సాఫ్ట్గా జ్యూసీగా ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉండదు. అయితే ఏం చేయాలి? మీకు చాలా సింపుల్. ఎప్పుడైనా చికెన్ తెచ్చినప్పుడు
ఒక 3-4 గంటల పాటు దీనికి కొంచెం మ్యారినేషన్ లాగా చేసి పెట్టుకోవాలి. బెస్ట్ ఏంటి అంటే కొంచెం నిమ్మరసం పిండండి, కొంచెం ఉప్పు వేయండి, కలిపేసి పెట్టేసుకొని తర్వాత వంటలో వాడుకొని ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసి. లేదనుకోండి నేనైతే ఏం చేస్తానంటే ఎప్పుడైనా చికెన్ తీసుకొచ్చినప్పుడు కొంచెం బ్రైనింగ్ అంటాం అనమాట, అంటే ఉప్పు వేసేసి కొన్ని నీళ్లు పోసేసి అలా ఫ్రిడ్జ్లో రాత్రి పెట్టేస్తాను. పొద్దున్న తీసి దాంతో ఎటువంటి ఐటమ్ బిర్యానీలు ఏవి చేసుకున్నా కానీ ఇట్టే ఉడికిపోతాయి. స్టవ్ అని చెప్పండి ఉడికిపోతుంది. అలా మేమైతే బ్రైన్ చేసి పెట్టుకున్నాము. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది. సో చికెన్ గురించి తెలిసిపోయింది కదా. మరి ఇక్కడ టమాటాలు చూడండి, చక్కగా ఈ టమాటాలన్నీ ఉడికిపోయి ఈ మసాలాలో నుంచి కొంచెం నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా కుక్ చేసుకున్నప్పుడే మనకి మెంతికూర చికెన్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ మెంతికూర వేసేసుకుందాం. మరి మూత పెట్టకూడదు కదా, అందుకని మూత పెట్టకుండా మంచిగా గ్రీన్ కలర్ ఉండేట్టు దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో మరి మాయిశ్చర్ అంటే కొంచెం నీళ్లు పోసే బదులు మంచిగా రుచిగా ఉంటుంది, కొంచెం పెరుగు వేసుకుందాం. మనం చికెన్ టిక్కా మసాలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో చికెన్ టిక్కాకి ఆల్రెడీ మనం పెరుగు మంచిగా మ్యారినేట్ చేసేసి ఉంటుంది. మరి దీంట్లో మనం ఉట్టి చికెన్ వేస్తున్నాం కదా, ఈ పెరుగు వేయడం వల్ల మంచి ఆ ఫ్లేవర్ అన్నీ బాగా వస్తాయి. చూసారు కదా, ఈ పెరుగు కూడా ఈ మంచిగా కలిసిపోయి మంచి కూరలాగా తయారైంది. మనం ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకున్నాం. దీనిపైన మూత పెట్టి ఉడకబెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే ఉన్నది ఆకుకూర కొంచెం, మరీ ఎక్కువగా ఆకుకూర ఉండి గ్రీన్గా మెయింటైన్ చేయడం కోసం మూత పెట్టుకోక్కర్లేదు. మీరు చికెన్ పెట్టుకొని మూత పెట్టాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఈ చికెన్లో ఏదైతే ఆవిరి ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చి చక్కగా ఈ మసాలాలో మంచి ఫ్లేవర్ వచ్చి ఉడుకుతుంది. ఇట్లా మనం స్లోగా ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అప్పటికి చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఈ మసాలా అంతా కూడా టేస్టీగా అవుతుంది. మన చికెన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చి అవసరం పడితే చికెన్ ఉడికేంత వరకు కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. కానీ దీంట్లో టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే మరీ ఎక్కువగా లిక్విడ్ ఉండకూడదు. దీన్ని ఇంకా కొంచెం సేపు కుక్ చేస్తే కూర కొంచెం ఇగురు దగ్గరకు అవుతుంది. అప్పుడు దీంట్లో నిజమైన టేస్ట్ వచ్చేస్తుంది. గ్రేవీ కావాలంటే వేరే రకాల కూరలు చేసుకుందాం, కానీ ఇది కొంచెం దగ్గరికి, మరీ ఎక్కువగా కాదు. అదే మటన్ మెంతి కూర అనుకోండి మంచిగా గ్రేవీ చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం కొంచెం ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది. నీళ్లు కొంచెం అంతా ఆయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక షైన్ అనేది, ఒక మెరుపులాగా చక్కగా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు నూనె కొంచెం బయటకు వస్తున్నప్పుడు దీంట్లో కొంచెం అంతా గరం మసాలా పౌడర్, ఆహా ఇప్పుడు వస్తుంది చూడండి మజా. కావాలంటే కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం, నష్టం లేదు. డిష్ అంతా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయడమే. ఎంత ఉడుకుతున్నా కానీ చల్లారేంత వరకు ఆగాల్సిన అవసరం ఉందా? మనం అన్నము చెప్పాను కదా, ముక్కల కంటే ఈ మసాలా ఏదైతే ఉంటుందో అదే బాగుంటుంది. ఈ అన్నంతో పాటు ఈ చికెన్ కూర ట్రై చేస్తే ఎలా ఉందో నేను చెప్పక్కర్లేదు. నా ముఖం మీద ఉన్న ఈ సంతోషాన్ని చూస్తే నీకే అర్థమైపోతుంది కదా. ఇది ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం ఉందా? చూడండి చికెన్ కూడా మెంతి కూర అంటే స్పెషల్ అండి. ఈ డిష్లు పర్ఫెక్ట్గా చేయడం ఒక్కసారి వచ్చేసింది అనుకోండి, ప్రతి వారం ఒక్కసారన్నా ఇలా మెంతి కూర వేసుకొని ఎన్నో రకాల డిష్లు చేసుకోవచ్చు. ప్రతి డిష్ సూపర్గా ఉంటుంది. టేస్టే కాదండి, ఇది ఆరోగ్యానికి కూడా మెంతి కూర చాలా మంచిది. దాంట్లో రిచ్ ఇన్ ఐరన్ అంటారు. ఇంకా చదివితే మాత్రం దీంట్లో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో చాలా రాసుంది. ఏం లేదు, ఆరోగ్యానికి మంచిదని చెప్తే చాలు, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.
మెంతి కూర కోడి తయారు చేయు విధానం. ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి దోరగా వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగిన తర్వాత టమాటాలు, ధనియాల పొడి, కారం వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో మెంతి కూర, పెరుగు వేసి సన్న మంటపై ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు ఇందులో వేసి కలిపి చికెన్ ఉడికిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి దింపుకోవాలి. దీనిని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పంచదార, వెన్న వీటికి అన్నిటికీ చీమలు పడతాయి. అయితే పంచదారలో చీమలు పట్టకుండా ఉండడం కోసం దీంట్లో కొన్ని లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ పెట్టుకుంటే మనకి చీమలు పట్టకుండా ఉంటాయి. అంతేకాకుండా పంచదారలో మంచి సువాసన కూడా వస్తుంది. అయితే ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ బే లీఫ్ కూడా వేసుకోవచ్చు. అలాగే మరి కిటికీల దగ్గర, డోర్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎత్తి చీమలు వస్తాయో అక్కడ ఏం చేయొచ్చు అంటే వెనిగర్ ఇలాంటి కొంచెం అక్కడక్కడ జల్లితే ఆ వాసనకి చీమలు రాకుండా ఉంటాయి. ఇంకొకటి కర్పూరం, ఇంగువ ఇవి కూడా రకరకాల పురుగుల్ని రాకుండా కాపాడుతుంది. ఊర్లలో అయితే చాలాసార్లు చూశాను, ఒక పెద్ద స్టాండ్ ఉంటుంది, అందులో అన్ని పెరుగు ఏంటి, షుగర్ ఏంటి అన్నీ పెట్టుకుంటారు. అయితే ఆ స్టాండ్ కింద సాసర్లు 4 సాసర్లు పెట్టి ఆ సాసర్లో కొంచెం నీళ్లు పెట్టి దాంట్లో ఆ స్టాండ్ పెడతారు. అలా పెట్టడం వల్ల కూడా చీమలు రాకుండా ఉంటుంది. చూసారు కదండి ఈరోజు నాకు ఇష్టమైన చికెన్ కూర. కానీ రేపైతే మనం ఫుల్ వెజిటేరియన్ అండి. అది కూడా మంచి సాంబార్ తోటి అన్నం, పాలకూరతోటి బంగాళదుంప. మరి మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి రేపు ఇదే టైం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.